ఇదేంట్రా అయితే? ఓకే. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం. తక్కువ అంచనా వేయటం అంటే ఒక్కొక్క టీవీ నుంచి ఒక్కొక్క పాట తీసుకొచ్చి తయారు చేశా. ఏ టీవీలో రాని ఛానల్స్ అన్ని మన టీవీలో వస్తాయి, చూసుకో. స్ట్రెస్ ఉన్నా సరే, ఎవరికైనా సరే వచ్చిందండి వయ్యారి. ఈ ప్రపోజ్ డే రోజు నీకు ఐ లవ్ యూ చెప్తున్నాను. ఐ లవ్ యూ రాజా. అయ్యి బాబోయ్, పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీకు. మీకు ఇష్టమైన చాక్లెట్? నాకు యాక్చువల్గా చాక్లెట్స్ అంటే చాలా ఇష్టం. అవునా, నిజమా? సో ఈ స్వీట్ లాగే మన ఇద్దరి మధ్యలో ఇంకా స్వీట్ గా ఉంటారని లవ్ నాకే బతుకొద్దు చాక్లెట్. రాజు చిచ్చి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ టెడ్డీ బేర్ బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ప్రామిస్ డే. నన్ను నమ్మి నా కోసం నిలబడినటువంటి నీకు అని ఎవరికైనా చూపించండి రా. నేను ఉన్నంత వరకు తోడుగా ఉంటాను. జీవితం అది కాదు, మోసం చేశాను రా. ఇలాంటి మోసం ఎప్పుడు చేయకండి. ఒకసారి దాంతో నా ప్రాణం పోయేంత వరకు ఈ చేయి విడవనని ప్రామిస్ చేస్తాను. ఈ ఫీలింగ్ ఏంట్రా? గుండేదో వణుకుతున్నట్టుందిరా. ముసాలి గుండె కదండి, అది అలాగే ఉంటుంది. రాజా హక్ చేస్తున్నప్పుడు నాకు కూడా అలాగే స్ట్రెస్ అంతా పోతుంది. అబ్బో, నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఇది పెద్ద ముదురు. చెప్పండి మీ ఇష్టం. పోతాను, నేను పోతాను. నాకు ఇది వద్దు, వద్దన్నయ్య, నేను పోతాను అన్నయ్య. అనేది ఇరువగారు మధ్యలో ఉండాలి. మనం ప్రేమిస్తే వాళ్ళు ప్రేమించాలని లేదు. ఇప్పుడు నేను ప్రేమించాను, అతను ప్రేమించలేదు. నాకు అర్థం కాలేదు సార్. ఇతను ప్రేమించారు, ఆమె ప్రేమించలేదు. నేను ప్రేమించాను, ఇతను స్పందించారు. అతని ప్రేమకు నేను స్పందించాను. నువ్వు ఎలా చెప్పావు తెలుసా? ఆకిస్ పాక్, పాకిస్ ఆక్, సో ఆక్ పాక్ కరేపాకులే చెప్పావు. ఎలా చేసుకుంటారు మాధురి గారు? గ్రాండ్ మ్యారేజా లేకపోతే రిజిస్టర్ మ్యారేజ్? మా ఇద్దరికి మానసికంగా ఎప్పుడో పెళ్లి అయిపోయింది. అమ్మ బాబాయ్, పెళ్లి చేసుకుంటేనే కలిసి ఉంటారంటే ఏ పెళ్లి చేసుకున్న భార్యాభర్తలు కూడా విడిపోరు కదా. నిన్ను డైవోర్స్ ఎందుకు తెలు నన్ను నమ్మడానికి అంత ప్రాబ్లం నీకు? నువ్వు నిజంగానే క్వశ్చన్ అని అడుగుతున్నావా? అవన్నీ లేదు. మా ఇద్దరికైతే మ్యారేజ్ ఎప్పుడో అయిపోయినట్టే. మా ఇద్దరు పెళ్లి అయిపోయింది. ఇంకా గ్రాండ్ గా అలా ఏం లేదు. అందరూ మమ్మల్ని వైఫ్ అండ్ హస్బెండ్ గానే స్వీకరిస్తున్నారు. మేము వైఫ్ అండ్ హస్బెండ్ గానే ఉన్నాం. ఇట్ట తయారయ్యేనే మీరంతా. రాష్ట్రంలో 2 రాష్ట్రాల ప్రజలకి మేమెవరు తెలిసాం. ఈ సమస్య వల్ల తెలిసిన వాళ్ళకి, తెలియని వాళ్ళకి, అర్థం చేసుకున్న వాళ్ళకి, అర్థం చేసుకోలేకపోయిన వాళ్ళకి మేము క్లారిటీగా విషయాన్ని విశదీకరించాం. ఇప్పుడు అలాగే ఉంటుందా?